మూవీ రివ్యూ. చిరంజీవి గారు సత్యదేవ్ని తన మూడో తమ్ముడు ఎందుకు అన్నారో నాకు అర్థమైపోయిందన్నమాట. సో ఈ మూవీతో తను పక్కా నేమే జస్టిఫై అయితే చేయగలరు. సత్యదేవ్ గారి క్యారెక్టర్ అయితే సూపర్ ఉంటుంది. క్యారెక్టర్ పేరు ఏందయ్యా అంటే సూర్య అని చెప్పుకోవచ్చు. ధనంజయ పేరు ఆది, తర్వాత ప్రియభవాన్ శంకర్ పేరు అయితే స్వాతి అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సినిమా అయితే బ్యాంక్ లూప్ హోల్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో లూప్ హోల్ కనెక్టింగ్ విధానం అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక 2 సాంగ్స్ ఉంటాయి. ఆ 2 సాంగ్లు కానీ తర్వాత డబుల్ మీనింగ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అది కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా చూడొచ్చు. సో పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా అవుతుంది ఈ మూవీ. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సునీల్ గారి గురించి, కమెడియన్ సత్య గారి గురించి అన్నమాట. సో ఎంతగా మనకు కామెడీ పండిస్తారంటే దాంతోపాటు సత్యదేవ్ టైమింగ్స్ అన్నమాట. సో కడుపుబ్బ అయితే నవ్విస్తారని చెప్పుకోవచ్చు. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్న ఈ మూవీ. సో మెకానిక్ రాకీ అండ్ జీబ్రాతో పోల్చుకుంటే జీబ్రా మూవీ ఈ వారం పక్క విన్నర్ అని చెప్పుకోవచ్చు అనమాట. బస్సు గారి బీజిఎం అయితే కుత్త చెంపి పారదొబ్బారని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉంది. సో సూర్య కానీ అంటే అలియాస్ సూర్య అంటే సత్యదేవ్, కమెడియన్ సత్య సునీల్ వీళ్ళిద్దరు కాంబో అయితే ఉంటుంది. కమెడియన్ అయితే సూపర్ సూపర్ సూపర్, కామెడీ అయితే ఎంత అంటే అంతగా ఉంటుందన్నమాట. సో ఈ సినిమాకి పార్ట్ 2 కూడా తీయాలని చాలామంది అంటున్నారు. ఆ విధంగా అయితే ఉంది. ఏ మూవీకి పార్ట్ 1 చూస్తే ఎందుకు చూసినారా బాబు, ఎందుకు తీసినాం అనుకుంటారు. కానీ ఈ మూవీ అయితే పార్ట్ 2 కూడా కోరుతున్నారు. ఆ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవచ్చు. ఇదే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఈ మూవీ అని చెప్తున్నారు అనమాట. అంతలా ఉంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ అఫీషియల్ ఛానల్.